ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దైవ వాగ్దాన ధ్యానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వాక్యము. ఏలయనగా మరణమునొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి స్తోత్రం. అతడు అనే పదము యెషయా గ్రంథం 53వ అధ్యాయములో అనేక పర్యాయములు కనపడుతోంది. అతడు అనగా యేసు క్రీస్తు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఈ దినము నీకు బయలుపరిచిన వాగ్దానము, యేసయ్య సిలువలో నీ కొరకు గొప్ప కార్యము చేశాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో ఎంతోమంది మనలను ప్రేమించేవారు ఉన్నారు. మనము ప్రేమించేవారం ఉన్నాము. కానీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించగలిగిన వారు ఈ లోకములో చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు. ఈ లోకములోని ప్రేమ ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది. కానీ మన యొద్ద నుంచి ఏమీ ఆశించకుండా మన పాపముల కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన యేసయ్య తప్ప ఈ లోకంలో మరొకరు లేరు. ఆ యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ఆయన మనలను ప్రేమించాడంటే తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రాణములే లెక్క చేయకుండా మన కొరకు ఆయన సిలువలో ఆ భారమును, ఆ యొక్క బాధను ఆయన భరించాడు. అందును బట్టి యేసయ్య నామానికి మహిమను చెల్లించాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఏం చేశారు అన్నది అనేక సందర్భాలలో, అనేక సందేశాలలో మనం విని ఉండవచ్చు. కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయములోని 12వ వచనములో యేసు ప్రభువు సిలువలో ఏం చేశాడో 3 విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. 3 విషయాలు. 1, తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేశాడు. విజ్ఞాపనము చేశాడు. సిలువలో యేసు ప్రభువు ప్రార్థన చేశాడు. ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఈరోజు యేసు ప్రభువు నిన్ను క్షమించాడు. నిన్ను క్షమించాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. 1, ఆయన ప్రార్థన చేశాడు. 2వదిగా నా పాపమును నీ పాపమును భరించాడు. ఈ లోకములో మన అతిక్రమ క్రియలను మనము చేసే వాటిని భరించేవారు లేరండి. ఆ భరించే బాధ్యత యేసు ప్రభు తనపై వేసుకున్నాడు గనక నీ పాపములన్నీ కూడా ఆయన సిలువలో భరించాడు. ఇక 3వది, తన ప్రాణమును ధారబోశాడు. ప్రాణము పెట్టువాని కంటే అధికమైన ప్రేమ కలిగిన వారు ఎవరున్నారు ఈ లోకములో? కనుక యేసు ప్రభు తన ప్రాణమునే ధారబోశాడు. ఈరోజు ఆయన నేను ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, నిన్ను ఈ లోకములో నుండి దేవుని రాజ్యములో పరలోకములో చేర్చాలనే ఉద్దేశము చేత పాపికి పరలోకములో ప్రవేశము లేదు గనక పాపిని పరిశుద్ధునిగా చేయడానికి యేసు ప్రభు తన ప్రాణమును, రక్తమును ధారబోశాడు. అందులో ప్రేమ ఉంది. 3 పనులు చేశాడు. 1, ప్రార్థన చేశాడు. 2వది, పాపమును భరించాడు. 3వది, ప్రాణము ధారబోశాడు. ఈ 3 కారణాల చేత ఈ లెంటన్ డేస్ 40 రోజులు క్రైస్తవ సహోదర సహోదరీలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. కనుక ఈ భక్తి శ్రద్ధలతో ఆచరించేటటువంటి ఈ 40 దినములు కేవలం 40 దినములకే పరిమితము కాకుండా రాబోయే రోజులలో జీవితకాలమంతా కూడా అలా చేయగలిగితే ఎంతో ఆశీర్వాదము. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమామయుడి ప్రేమను నీ జీవితకాలమంతా దేవాది దేవుడు నీకు తోడై ఉంచి ఆయన కృప ఎల్లప్పుడూ నీపై నుంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన నా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నాయనా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
మహిమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ఆయన మా కొరకు ఏం చేశాడో ఒక 3 విషయాలు తెలియచేశారు. 1, ప్రార్థన చేశాడు నా కొరకు మా కొరకు. 2వదిగా నా పాపమును భరించాడు. 3వదిగా ప్రాణమును ధారబోశాడు. యేసు ప్రభు తన ప్రాణమును సిలువలో ధారబోశాడు. ఆ ప్రేమ కలిగినటువంటి యేసయ్యను నాయన ఈ లోకములో ప్రభువా స్తుతించకుండా ఘనపరచకుండా ఉండలేము. ఆయన మమ్మును ఎంత ప్రేమించాడో మేము కూడా ఆయనను అంతగా ప్రేమించాలి. యేసయ్యను ప్రేమించుచున్న మీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఎవరికి ఏది కొరతగా ఉందో, ఎవరికి ఏది కొదవగా ఉందో, అది సంతానం విషయంలో కావచ్చు, ఉద్యోగములో కావచ్చు, భార్యాభర్తల మధ్యలో సమాధానం కావచ్చు, యేసునామమున వారి యొక్క అవసరతలన్నీ కూడా తీరునుగాక అని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సర్వోన్నతుడు అయిన తండ్రి, మీకు సమస్తము సాధ్యము గనుక మహిమ కలిగిన దేవుడవు మీరు నాయన దినము వెంట దినము మాకు ఇస్తున్నారు, మమ్మను దర్శిస్తున్నారు. మీ ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసునామమున పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము సదా మీకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.